జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఆగస్టు మాసం 11వ తారీఖు నుంచి 2024 సంవత్సరం ఆగస్టు 17వ తారీఖు వరకు ఈ వారం యొక్క వార ఫలితాలు ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ వారము, దీనికి సంబంధించిన గ్రహదేవతల సంచారం మొదటగా మనం చూద్దాం. వృషభ రాశిలో గురు భగవానుడు అలాగే మంగళ సంచారం జరుగుతుంది. కర్కాటక రాశిలో సూర్యనారాయణమూర్తి యొక్క సంచారము. ఈ వారం 17వ తారీఖు కర్కాటక రాశిలో ఉన్న సూర్యనారాయణమూర్తి సింహరాశిలోకి వస్తారు. అంటే సింహ సంక్రమణం జరుగుతుంది. అలాగే సింహరాశిలో 2 గ్రహాలు వక్రించిన బుధుడు అలాగే శుక్ర భగవానుడి సంచారము. కేతుదేవుడు కన్యారాశిలో సంచారం చేస్తున్నారు. వక్రించిన శనీశ్వరుడు కుంభరాశిలో సంచారం జరుగుతోంది. రాహుదేవుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇవి ఈ వారం యొక్క గ్రహస్థితులు, గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితుల ఆధారంగా అసలు ఈ వారం ఎలా ఉండబోతుంది అన్ని రాశుల వాళ్ళకి మనం తెలుసుకుందాము. అయితే ఇదంతా తెలుసుకోవడానికి ముందు అసలు ఈ వారము ఏమన్నా స్పెషల్ ఇది ఉందా గోచారంలో, ఇది మనం చూస్తే కనుక డెఫినెట్గా బుధ శుక్రులు ఇద్దరు కూడా సింహరాశిలో కలిసి ఉండడం ఒక మంచి విషయం. కాకపోతే బుధుడు వక్రించి ఉన్నాడు కాబట్టి పూర్తిగా స్పెషల్ విషయం కాదని చెప్పాలి. ఇది వక్రించిన బుధుడు శుక్రుడితో కలవడం అంత మంచి ఫలితాలను ఇవ్వదు. అందులో ఇది మనకి కాలపురుషుడు కుండలిలోంచి పంచమ రాశిలో వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఏ విషయంలో ఇది మంచిది కాదు అంటే కనుక అనవసరంగా ఖర్చు పెట్టేస్తారు. తర్వాత అయ్యో ఆ రోజు ఆ ఖర్చు పెట్టుకోకుండా డబ్బులు దాచుకొని ఉంటే బాగుండదు, ఇంపార్టెంట్ పనికి డబ్బులకి అవస్థ పడతారు. సో అవస్థ పడడం అంటే అవస్థ పడడం అని కూడా కాదు, తిట్టుకుంటారు మిమ్మల్ని. మీరు ఆ రోజు ఖర్చు పెట్టకుండా ఉంటే బాగుండేదేమో అని అనుకునే విధంగా ఇప్పుడు గోచర గ్రహస్థితులు పనిచేస్తున్నారు. ఎందుకంటే బుధుడు వక్రించి శుక్రుడితో కలిసి ఉండడం వల్ల. బట్ అలా అనుకున్నా సరే, మీరు అనవసరంగా ఖర్చులు పెట్టినా సరే డెస్టినీ ఏం చేస్తుందంటే మీకు అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువగానే, అంటే ఖర్చు అయిన దానికంటే ఒక 3 ఇంతలు 4 ఇంతలు లేదా 5 ఇంతలు మీ జన్మజాతకం సహకారంగా ఉంటే కనుక 5 ఇంతలు మళ్ళీ మీకు తిరిగి వచ్చేస్తాయి. ఏదో రూపంలో డెస్టినీ ఇవ్వాలనుకుంటే ఇస్తుంది. డెస్టినీ మీ చేత ఇప్పుడు అందరికీ అండి, ఈ రాశి ఆ రాశి అని కాదు, అందరికీ కూడా ఈ పాయింట్ తేటతెల్లంగా వర్తిస్తుంది. ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఇది ఒక కామన్ పాయింట్. అందుకని ప్రతి రాశి వాళ్ళకి విడివిడిగా ఈ పాయింట్ చెప్పడం మళ్ళీ టైం వేస్ట్ కాబట్టి ముందుగానే చెప్తున్నాను. ఈ కామన్ పాయింట్ అంటే డెఫినెట్గా ఖర్చు అయితే పెట్టడము. బట్ ఆ తర్వాత తిరిగి వస్తుంది. అసలు ఇప్పుడు మీ జన్మజాతకం సహకారంగా లేకపోతే మీరు పెట్టిన ఖర్చులైనా ఏదో రూపంలో వచ్చేస్తాయి. లేదా మీకు ఒక బాగుంటే కనుక ఒక మోస్తరు బాగుంటే 3 టైమ్స్ వస్తాయి. ఎక్స్ట్రీమ్గా బాగుంటే కనుక 5 టైమ్స్ ఈ ఆగస్టు నెల అయ్యేలోపలే మీకు వెనక్కి వచ్చేస్తాయి. పోన్లో అవి ఖర్చు పెట్టాం, మళ్ళీ రికవర్ అయిపోయింది, ఇంకా మనం సేఫ్ సైడ్లోనే ఉన్నాం అని అనుకుంటారు. ఆ టైంకి రిగ్రెట్ ఫీల్ అయినా తర్వాత సేఫ్ సైడ్గా ఉన్నామని అయితే డెఫినెట్గా అనుకుంటారు. ఇది యాక్చువల్గా ఇది విశేషాంశం అనాలా లేదా బాధ పెట్టే అంశం అనాలా అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. బట్ ఏంటంటే ఇది ఈ వారంలో చోటు చేసుకుంటూ ఉంది. ఇది బుధుడు వక్రించి ఉన్నాడు కాబట్టి అందుకని. కాకపోతే ఇది కొంతమందిని ఎఫెక్ట్ చేయదండి. అదెవరినో నేను మీకు చెప్పాలి. ఎవరైతే నిత్యం హరినామస్మరణ చేస్తూ ఉంటారో, ఎవరైతే నిత్యం శివకేశవుల నామస్మరణ చేస్తూ ఉంటారో, ఎవరైతే నిత్యం అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ బాధ అనేది ఉండదు. ఇప్పుడు ఒక బాధ తెలియకుండానే దీంట్లోంచి బయటపడిపోతారు. అదెలా అండి, బాధ తెలియకుండా బాధల నుంచి ఎలా బయటపడతా అన్న సందేహం రావచ్చు. ఇప్పుడు ఒక సర్జరీ చేస్తున్నారు అనుకోండి, దానికి పట్టకని ఏదైనా సర్జరీ చేసే ప్లేస్లో డెఫినెట్గా వాళ్ళు డిసెక్షన్ చేయాలి కదా, కత్తెరతో కోస్తారు కదా. మరి మనకి కాషియస్లో ఉంటే కోస్తారా? మత్తిచ్చే కదండి కోసి మనకున్న వ్యాధిని తీసేసేది ఎవరికైనా సరే సర్జరీ జరిగినప్పుడు. హార్ట్ సర్జరీ కావచ్చు, అపెండిసైటిస్ కావచ్చు, ఏదైనా కూడా నొప్పి తెలియకుండా చేస్తారు. ఆ తర్వాత కొంచెం నొప్పి ఉంటుంది. బట్ అయితే అది ఆపరేషన్ జరిగేప్పుడైతే నొప్పి తెలియకుండానే చేస్తారు కదా, అంటే అనస్థీషియా ఇస్తారు. అలా ఇప్పుడు నేచరు మనకి అనస్థీషియా ఇచ్చి మనకి నొప్పి తెలియకుండానే ఈ ప్రాబ్లం నుంచి మనల్ని బయటపడేస్తుందని నేను చెప్పచ్చే ఉద్దేశం. బట్ అనస్థీషియా అయిపోయిన తర్వాత, సర్జరీ అయిన తర్వాత ఒక 1-2 డేస్ డెఫినెట్గా సర్జరీ జరిగిన తర్వాత కొంత నొప్పి ఉంటుంది, కుట్ల నొప్పి, బాధ ఉంటుంది. బట్ ఆ డిసెక్షన్లో ఉన్నంత బాధ అయితే ఉండదు కదా, డెఫినెట్గా కొంతే ఉంటుంది. ఆ కొంతే ఈ గిల్ట్ అనమాట. అరే అనవసరంగా ఖర్చు పెట్టామన్న గిల్ట్, ఆ కొంతలోనే ఇది వస్తుంది.
మిగతా తర్వాత ఇది రికవర్ అయిపోతుంది కూడా. ఇప్పుడు మరి తర్వాత ఆరోగ్యం సెట్ అవుతుంది కదా, అనారోగ్య రుగ్మత తొలగిపోతే ఆరోగ్యం సెట్ అయ్యి హ్యాపీగా ఉంటారు, ఇంకా హ్యాపీగా పని చేసుకుంటారు. అలా ఇది కూడా తొలగిపోతుంది అని మీకు ఇప్పుడు క్లియర్ కట్గా అర్థం కావడానికి ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఇలాగా ఇప్పుడు డెస్టినీ ఒక సర్జరీ చేస్తుంది, అందరికీ చేస్తుంది. ఇందులో ఎవరు నేనా భేదం లేదు, ప్రతి ఒక్కరు దీనికి అప్లికేబిలిటీనే ఉంది. అందుకని ఇది కామన్గా ఈ పాయింట్ చెప్తున్నాను. సో డబ్బు ఖర్చు విషయంలో, ఖర్చు కావచ్చు లేదా డబ్బుకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అది ఏ రకమైనదైనా సరే, డబ్బు ఖర్చు అయితే గిల్టీ ఫీల్ అవుతారు, ఇన్వెస్ట్మెంట్ అయినా సరే అలానే అనుకుంటారు. సో బెటర్ ఏంటంటే ఈ టైంలో అనవసరంగా ఇన్వెస్ట్మెంట్లకి వెళ్ళకండి. ఆల్రెడీ మీరు స్టార్ట్ చేసేసి ఉన్నారు అనుకోండి ఇన్వెస్ట్మెంట్. సపోజ్ మీరు ఒక ఇల్లు కొనుక్కుంటున్నారు, మీరు టోకెన్ అడ్వాన్స్ ఇచ్చేస్తారు. ఇప్పుడు మీరు మిగతా రిమైనింగ్ అమౌంట్ ఎంతో కొంత ఇస్తున్నారంటే అది ఇప్పుడు లెక్కలోకి రాదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇచ్చేసారు కాబట్టి. దీనికంటే ముందు అంటే ఆగస్టు 10th లోపల మీరు ఇచ్చుంటే అది అసలు మీరు టోకెన్ అడ్వాన్స్ ఇచ్చినా అది మీకు ఇప్పుడు ఇచ్చినట్టు లెక్కలోకి రాదు. బట్ ఈ పర్టికులర్ టైంలో 11th నుంచి 17th వరకు అందరికీ ఒక డిస్క్లైమర్ ఏంటంటే, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడే చేయాలనుకుంటే మటుకు వెళ్ళకుండా ఉంటేనే శ్రేయంగా ఉంటుంది. ఇంకా ఖర్చులు ఇవి అంటారా, ఇక మనకి అవుట్ ఆఫ్ హ్యాండ్స్ వెళ్ళిపోతుంటాయి ఒక్కొక్కసారి, అలా వచ్చే సమయమే ఇది. లేదా మీ పిల్లలకి సంబంధించి వాళ్ళు అడిగింది ఏదన్నా కొనివ్వడం వల్ల కావచ్చు, లేదా వాళ్ళ సరదాకి వాళ్ళు ఏదైనా ట్రిప్కి వెళ్తామంటే మీరు డబ్బులు ఇస్తారు, ఇచ్చి వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు బాధపడటమో మీరు బాధపడటమో జరుగుతుంది. అసలు అనవసరంగా ఖర్చు పెట్టి పంపించాం, వీళ్ళని పంపించకుండా ఉంటే హాయిగా ఒకటే ప్రశాంతంగా ఉండేది అని అనుకుంటారు. సో గిల్ట్ అప్పుడు అలా వస్తుంది. సో గిల్ట్ అనేది రకరకాలుగా వస్తుంది, దానికి మూలం డబ్బు అవుతుంది. అది ఏ రకం అనేది మీ జన్మజాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీ బేసిక్గా మీ జన్మకుండలిలో ఉన్న గ్రహ విశేషాంశాలను బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి డబ్బుకి సంబంధించిన ఒక గిల్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలా ఉంది ఈ వారం అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. మేషరాశి వాళ్ళకి ఈ వారం ఆరంభం బాగా ఉంటుంది, అంటే ప్రశాంతంగానే ఉంటుంది, హ్యాపీగానే సాగుతుంది ఈ వారము. మొదటి 2 రోజులు, అదే మొదటి రోజు బాగుంటుంది, రెండో రోజు, మూడో రోజు, లేదా మూడో రోజు, నాలుగో రోజు మనసులో ఎందుకో తెలియని బాధ లోపల ఉంటుంది. ఇది ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది, వయోభేదం లేదు, లింగభేదం లేదు. అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు, సీనియర్ సిటిజన్స్కి అందరికీ ఈ విషయం వర్తిస్తుంది. ఏదో తెలియకుండా ఇప్పుడు పిల్లలు అనుకోండి, వాళ్ళ ఫ్రెండ్స్తో ఏదో మాట్లాడు, వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్తుంటే అప్పుడు వాళ్ళు బాధపడతారు. సో ఇలా ఎవరి స్టేజ్లో వాళ్ళకు ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి కదా. అలాగా ఏదో ఒకటి కొంచెం ఈ వారము ఒక 2 రోజులు, రెండో రోజు, మూడో రోజు కావచ్చు, లేదా మూడో రోజు, నాలుగో రోజు కావచ్చు చోటు చేసుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ అంతా నార్మల్గా ఉంటుందండి, అంతా కూడా చాలా బాగా ఉంటుంది. ఆ తర్వాత ఈ వారం ఏంటంటే కొంచెం పిల్లలకి సంబంధించిన విషయాల్లో ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటే ఇది మీరు 1కి 2 సార్లు చెక్ చేసి తీసుకోవాల్సి వస్తారు. పిల్లలకి సంబంధించిన ఏ విషయమైనా సరే నిర్ణయాలు తీసుకుంటే, అలా మీ లైఫ్కి సంబంధించిన డెసిషన్స్ కూడా తీసుకునేప్పుడు 1కి 2 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే మీరు వివాహితులు అయ్యి మీకు ఒక ఫ్యామిలీ ఉంటే మీ నిర్ణయం మీకు మాత్రమే ఎఫెక్ట్ చేయదు, మీ ఫ్యామిలీకి కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఈ విషయాన్ని మీరు ఒకసారి కన్సిడరేషన్లోకి తీసుకొని ఏ నిర్ణయాలైనా ఈ వారం తీసుకోవాలి. అలా కాకుండా మీరు నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వారం అసలు అనుకూలంగా లేదు. సో ఆచితూచి, ఒక మాటలో చెప్పాలంటే సింపుల్గా కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే కనుక మీకు చాలా బాగుంటుంది. అలాగే ఈ వారం మీరు లోన్కి సంబంధించిన ప్రయత్నాలు ఇలాంటివి కూడా ఏమీ చేయకూడదు. లోన్కి సంబంధించిన ప్రయత్నాలు ఈ వారం చేస్తే మీకు అది చుక్కెదురు అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఈ విషయంలో కూడా కొంత మీరు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. మీ తల్లిగారు, ఒకవేళ మీ తల్లిగారికి సంబంధించిన ఆస్తిపాస్తులు ఏమన్నా మీకు రావాల్సి ఉంటే మీ పుట్టింటి నుంచి కావచ్చు, అంటే అత్తగారు కూడా తల్లి తర్వాత తల్లి లాంటి వారు, సో అటు నుంచి కావచ్చు ఏదైనా ఆస్తిపాస్తులు రావాల్సిన లేదా ఏదైనా వాళ్ళ నుంచి ఏదైనా రావాల్సింది ఉంటే కనుక అది మీకు ఈ వారము కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది, అంటే టెన్షన్ ఉంటుంది. అసలు ఎందుకు దేనికి ఆశించకుండా ఉంటే బాగుండేదేమో అన్నట్లు ఒక చిన్న టెన్షన్ అయితే డెఫినెట్గా వస్తుంది. టెన్షన్ అంటే అటు నుంచి అని కాదు, మీ మనసులోనే మీకే రకరకాల ఆలోచనలు మెదులుతాయి. ఈ ఆలోచనలు దేనికి సంబంధించినవి ఉంటాయి, ప్రాపర్టీకి సంబంధించినవి ఉంటాయి. సపోజ్ అసలు మా తల్లిగారి వైపు లేదా తల్లి సమానమైన వైపు కాచి ఏదైనా మాకు అసలు రావాల్సింది ఏం లేదు, అసలు అలాంటి ఆస్తిపాస్తులు ఏం లేవు అని అనుకోండి. అప్పుడు ఎలా ఉంటుందంటే మీకు సొసైటీకి సంబంధించిన, ఇప్పుడు మనిషి అంటే సంఘజీవి, నలుగురితోటి జీవించాలి, నలుగురితో పాటు జీవించాలి, నలుగురితో పాటు కలుపుకుంటూ మనం వెళ్ళిపోవాలి.
ఇలా కలుపుకుంటూ వెళ్ళే విషయాల్లో కావచ్చు, లేదా నలుగురితో పాటు కలిసి జీవించే విషయాల్లో కావచ్చు, మీకు కొంచెం టెన్షన్స్ ఎదురవుతాయి. ఇది మీకు టెన్షన్‌గా ఉంటుంది, బాధ అనిపిస్తుంది. అరే! వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఉంటే బాగుండేదేమో, వాళ్ళని కలవకుండా ఉండుంటే బాగుండేదేమో, అనవసరంగా కూర్చున్న వాళ్ళని కూర్చోకుండా వెళ్ళాము, లేదా ఎటన్నా ఇంకెక్కడైనా వాళ్ళని అనవసరంగా వాళ్ళతోటి మాట్లాడాము ఫోన్ చేసి. ఇలా డెఫినెట్‌గా అనుకుంటారు. అది ఆ మాట్లాడిన వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ నేబర్స్ కావచ్చు, లేదా మీ రిలే మీ క సో కొలీగ్స్ కావచ్చు, ఎవరైనా సరే. ఇలాంటివి కొంచెం సొసైటీకి సంబంధించిన విషయాలు అంటే ఎవరో ఒకళ్ళ ద్వారా కొంచెం మీ మనసుకి హర్టింగ్ అయ్యే విషయాలైతే జరిగే అవకాశం ఉంది కొంత. అయితే మీకు మీ జన్మజాతకంలో మంగళ స్ట్రెంత్ బాగా ఉంటే అంత మీరు ఈ పాయింట్ చూసే అవకాశం కూడా ఉండదు. ఇది ఈ వారం యొక్క ఫలితాలు మేషరాశి అలాగే మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఇప్పుడు మనం వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి, వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము మీ తల్లిగారితోటి కావచ్చు, తల్లి సమానమైన వాళ్ళతోటి కావచ్చు, లేదా మీ అక్కగారితోటి కావచ్చు, మనస్పర్ధలు మొదలవుతాయి ఈ వారం. మనస్పర్ధలు ఉంటే ఫస్ట్ స్టార్టింగ్ 2 రోజులు బాగా మనస్పర్ధలు అనిపిస్తాయి, చికాకుగా అనిపిస్తుంది. రాత్రిపూట నిద్ర కూడా సరిగ్గా పట్టదు దీనివల్ల. మీ మీ స్లీప్ టైం అంతా కూడా ఈ ఆలోచనలు నిష్కర్షగా దీన్ని పడేస్తాయి. ఇది మీకు చాలా బాధ అనిపిస్తుంది. సో వీలైనంత వరకు మనం చెప్పే ఈ పరిహారాన్ని చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడంతా మీకు ఇబ్బంది కలగకపోవచ్చు. అది మొత్తం ఈ వారం అంతా ఈ ప్రిడిక్షన్ ఉండదు. మొదటి 2 రోజులు ఇలా ఉంటుంది. ఆ తర్వాత మీ స్పౌస్ హెల్త్ గురించి మీకు కొంచెం బెంగ అనిపిస్తుంది. కొంచెం మీ స్పౌస్ హెల్త్ కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అయితే ఒకవేళ మీకు మ్యారేజ్ కాలేదే అనుకోండి, మీరు వివాహ ప్రయత్నాలు చేస్తుంటే ఈ వారం మధ్యలో మీరు ఎలాంటి వివాహ ప్రయత్నాలు చేయకండి. బట్ మీ స్పౌస్ హెల్త్ ఇబ్బందిగా అనిపించిన తర్వాత బాగుంటుంది. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు మీకు. ఆ విషయంలో మీరేమి బెంగపడకండి. ఒక రోజు 2 రోజులు నల్లతగా ఉండడం మనిషి అన్నాక కామన్, అలానే ఉంటుంది తప్పించి అంతకు మించి ఉండదు. అంతకు మించి అలాంటిదే ఉండదు. ఆ తర్వాత ఏంటంటే ఈ వారం మీకు మధ్యమంలో వచ్చేసేసి ఇంకా అంతా కూడా బాగానే ఉంటుంది, ఇబ్బంది అయితే ఉండదు. కాకపోతే మీ పిల్లలకి సంబంధించి లేదా మీ ఆలోచనలు, మీ నిర్ణయాలకి సంబంధించి 1-2 సార్లు రీకన్సైల్ చేసుకుంటూ ఉంటారు. మీ పాస్ట్‌ని ఎక్కువగా తవ్వుతారు ఈ వారం. మొత్తం మీద సింపుల్‌గా చెప్పాలంటే పాస్ట్‌ని ఎక్కువగా తవ్వుతారు. ఇప్పుడు చేసే పనికి సంబంధించిన పాస్ట్‌నే తవ్వచ్చు, లేదా నార్మల్‌గా అయినా సరే ఏదో ఒక రీకన్సైల్ పర్పస్ మీ పాస్ట్‌ని ఒకసారి మీరు గుర్తు చేసుకుంటూ ఉంటారు పదే పదే. సో ఇప్పటికి సంబంధించిన విషయాల్లో పాస్ట్‌ని తవ్వడం అంటే మీరు ఇప్పుడు ఏమన్నా ఒక ప్రోగ్రామ్ షెడ్యూల్ చేసి ఏదైనా ఒకటి అనుకుంటే కనుక మీ పాస్ట్ ఎప్పుడు నిర్ణయం తీసుకున్నాం ఏంటి, ఇవన్నీ కూడా మీరు పాస్ట్‌కి ఇప్పుడు చేసే పనులకి పాస్ట్‌కి సంబంధించిన విషయాన్ని మీరు తిరగతోడతారు. అసలు అలాంటిది ఏం లేకపోయినా సరే కొంచెం పాస్ట్‌లో మీ గడిచిన జీవితంలోనే ఈ వారం ఎక్కువగా జీవిస్తారు. కొంచెం అవే విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. మీకు దానికి కారణం ఏంటంటే, ఇలా గుర్తు రావడానికి కారణం ఏంటంటే మీ అదే చెప్పాను కదా, కొంచెం మీ ఇంట్లోని వాళ్ళతోటి మనస్పర్ధలు వస్తాయని. సో అప్పుడు దానివల్ల అవుట్ ఆఫ్ దట్ ఆ గ్రౌండ్లోనే మీకు ఈ పాస్ట్ అంతా గుర్తొస్తుంది. అంతకు మించి ఏం లేదు. బట్ ఏదైనా సరే మన మంచికి. సో ఒక చెడు వచ్చిందంటే మనకున్న దోషాన్ని తొలగించడానికే వస్తుందని. ఫైనాన్షియల్గా చాలా బాగా ఉంటుంది వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఫైనాన్షియల్కి సంబంధించిన మ్యాటర్స్లో కూడా చాలా మంచి అనుకూలతలు, ఫైనాన్షియల్ మ్యాటర్స్కి సంబంధించిన వాటిలో కూడా చాలా మంచి అనుకూలతని ఈ వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళందరూ చూస్తారు. కాంపిటేటివ్ సక్సెస్, ఫైటింగ్ స్పిరిట్, ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా ఉంది. మీరు ఈ వారము కొంచెం చంద్రుడికి ప్రతిరోజు నమస్కారం చేయడం, ఇప్పుడు మనం చెప్పబోయే పరిహారంతో పాటు మీరు ఇంకొక నామాన్ని కూడా జపించాలి. ఆ నామం ఏంటంటే సోమస్కందాయే నమః, సోమస్కందాయే నమః, సోమస్కందాయే నమః, సోమస్కందాయ నమః, సోమస్కందాయ నమః. ఇది ఎడిషనల్గా మీరు జపించాల్సిన మంత్రం. ఎందుకంటే ఈ వారం కొంచెం మీకు హర్టింగ్స్ ఉంటాయి. అది స్వజనులు కావచ్చు, లేదా బయట వాళ్ళు కావచ్చు. వాటి నుంచి మీరు బయటపడడానికి ఈ నామాన్ని జపిస్తే మీరు అసలు చూడకుండానే బయటపడతారు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క ఫలితాలు. మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మొదటి రోజు చాలా హ్యాపీగా ప్రశాంతంగా వెళ్తుంది. మొదటి 2 రోజులు కూడా చాలా హ్యాపీగా ప్రశాంతంగా వెళ్తుంది. ఆ తర్వాత కూడా మీకు యాక్చువల్గా ఈ వారము 4 రోజులు 5 రోజులు కూడా చాలా బాగా ఉంది. మధ్యలో ప్రత్యేకించి మొదటి 2 రోజులు విడిచేసి తర్వాత 2 రోజులు
చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫ్యామిలీతోటి చాలా మంచి మూమెంట్స్ మీకుంటాయి. అలాగే మీకు ఫ్యామిలీతోటి మీరు బయట వాళ్ళతోటి కూడా ఒకే సమయంలో చాలా మంచి మూమెంట్స్ మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. అలానే మీరు కొన్ని మంచి కమ్యూనికేషన్స్ వింటారు. మంచి కమ్యూనికేషన్స్ వింటారు. కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. ఈ ముఖ్యమైన విషయాలు మీ జీవితానికి సంబంధించింది కావచ్చు, లేదా మీ పిల్లల జీవితానికి సంబంధించిన విషయాలు, కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడము లేదా వినడము, ముఖ్యమైన విషయాలు అది మీకు ఫేవరబుల్గా ఉండే విధంగా వినడము, ఇలా ఏదైనా ఒకటి చోటు చేసుకుంటుంది. అలాగే ఈ వారం చివరిలో మీకు ఇంట్లో మీ తల్లిగారితోటి కొంచెం మనస్పర్ధలు, చికాకులు ఉండడానికి ఛాన్స్ ఉంది. లేదా మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం కొంచెం ఇబ్బందులు పాలయ్యే ఛాన్స్ ఉంది. ఈ రెండిట్లో ఏదైనా ఒక పాయింట్ అయితే వర్తిస్తుంది. మీరు కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళైతే ఈ వారాంతంలో మీరు చేసే వర్క్ని 1-2 సార్లు కొంచెం చూసుకోవాలి. అలాగే మీరు వ్యాపారస్తులైనా ఇంట్లోంచి మీ వ్యాపార కార్యకలాపాలను సాగిస్తూ ఉన్నా కూడా మీరు కూడా కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే ఇది ఇంట్లోంచి వర్క్ చేసే వాళ్ళకే ఈ పాయింట్ వర్తిస్తుంది, కానీ అందరికీ వర్తించదు ఈ పాయింట్. ఇదొకటి. ఈ మిగతా అన్ని విషయాలు అంటే ఉద్యోగస్తులకి మనం అంత బాగుంది, ఉద్యోగస్తులకి చాలా మంచి శుభ సమయం, ఎలాంటి ఇబ్బంది లేదు. వ్యాపారస్తులకి కూడా అంతే మంచి శుభ సమయం, ఎలాంటి ఇబ్బంది లేదు. మరియు విద్యార్థినులకి కూడా మంచి శుభ సమయము. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మిథున రాశి, అలాగే మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి, అలాగే కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి మొదటి రోజు బాగా ఉంటుంది. మొదటి 2 రోజులు హ్యాపీగా ఉంటుంది. ఈ మధ్యలో 2 రోజులు, మొదటి 2 రోజుల తర్వాత వచ్చే 2 రోజులు మీకు మనసు ఎందుకో ఆందోళనగా ఉంటుంది, ఆదుర్దాగా ఉంటుంది. మీ మనసులో ఉండదు, ప్రజెంట్లో ఉండరు మీరు. ఎప్పుడు అబ్సెంట్ మైండ్తో ఉంటారు ఒక 2 రోజులు అయితే డెఫినెట్గా. ఏదో ఆలోచన మిమ్మల్ని తీవ్రంగా తినేస్తుంది. అంటే పోనీ అంటే అది పెద్ద వ్యాలిడ్ రీజన్ కూడా ఉండదు. అది అంత తినేసేంత మీ టైంని, మీ మానసిక ఆనందాన్ని తినేసేంత వ్యాలిడ్ పాయింట్ అంటే డెఫినెట్గా కాదు. అది మీరు ఎవరికైనా చెప్తే నవ్వుతారు. దీనికి కూడా టెన్షన్ పడతారా ఎవరైనా అని చెప్పి నవ్వుతారు. అలాంటి ఆలోచనలు అంటే వితౌట్ ఎనీ వ్యాలిడ్ రీజన్ మనసు కొంచెం మైండ్ టెన్షన్ తీసుకోవడము, టెన్షన్ కాకపోతే బాధపడము, మానసికంగా ఎందుకో ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు మధ్యలో 2 రోజులు. సో మిమ్మల్ని మీరే ఐసోలేట్ చేసుకుంటారు. ఆల్రెడీ మీరు ఐసోలేట్ అయ్యి ఉండే వ్యక్తులైతే ఇంకా మంచిది, అది మీకు పెద్ద ప్రాబ్లం రాదనే చెప్పాలి. బట్ ఏంటంటే బాగా టాకిటివ్గా ఉంటారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ఎక్కువగా టాకిటివ్గా లేకుండా రిజర్వ్నెస్ మెయింటైన్ చేసే వాళ్ళకైతే ఈ పాయింట్ ఇగ్నోర్ చేయండి. అంటే ఏ పాయింట్, మీకు మనసులో బాధ ఉంటుంది, కారణం ఉండదు, వ్యాలిడ్ రీజను, ఇది మీకు అప్లికేబిలిటీ ఉండదు. ఎందుకంటే చంద్రుడు మన మాటకి కారకుడు. అందుకే ఆయన కాలపురుషుడి కుండలిలోంచి 2వ రాశి అయిన వృషభ రాశిలో ఎగ్జాల్టేషన్ తీసుకుంటాడు. అక్కడ మాటే ఉంటుంది, వాక్ అంటారు ద్వితీయ స్థానం. మీరు ఆల్రెడీ రిజర్వ్నెస్ మెయింటైన్ చేస్తుంటే దీనికి రివర్స్ వర్కింగ్ ఉంటుంది. మీకు చాలా బాగుంటుంది, మానసికంగా బాగుంటుంది, హ్యాపీ న్యూసెస్ వింటారు. ఈ 2 రోజుల తర్వాత, ఫస్ట్ 2 రోజుల తర్వాత ఇది రివర్స్ మెకానిజం ఉంటుంది మీకు రిజర్వ్గా ఉండే వాళ్ళకి. బట్ బాగా టాకిటివ్గా అందరూ రిజర్వ్గా ఉండాలని ఉండదు. అందులో కర్కాటక రాశి అంటే జనరల్గా టాకిటివ్గా ఉంటారు. మరి చంద్రుడు శనేశ్వరుడితో కలిసిన, లేదా చంద్రుడు కనుక ఇంకేదన్నా ఎఫ్లిక్షన్లో ఉంటే తప్పించి జనరల్గా టాకిటివ్గా ఉంటారు. ఫ్లో బాగా ఉంటుంది, స్పీచ్ ఫ్లో. సో మీరు బాగా టాకిటివ్ అయితే కొంచెం 2 రోజులు టెన్షన్ ఉంటుంది. అలాగే ఈ వారం చివరిలో మనం చూసుకుంటే కమ్యూనికేషన్ విషయాల్లో మీరు కమ్యూనికేషన్స్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు ఎక్కువగా ఎవరితోటి ఫోన్లలో వీటిల్లో అంటే మరీ అవసరమైతే తప్పించి మాట్లాడకపోవడమే ఉత్తమము. దీనివల్ల ఏంటంటే మీరు మాట్లాడింది మిస్కమ్యూనికేట్ అవుతుంది. ప్రత్యేకించి ఈ వారాంతంలో మీరు మెసేజెస్, మెయిల్స్ ఇలాంటివన్నీ లేదా మీరు ఎవరితోనైనా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలంటే లాస్ట్ 2 రోజులు మాట్లాడకండి. ఇవన్నీ వాయిదా వేసుకోవడం మంచిది. అంటే లాస్ట్ 2 రోజులు ఒకవేళ మాట్లాడితే కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. సో ఇలాంటివి కూడా అందరికీ సూచిస్తున్నాం. మీరు రిజర్వ్డా టాకిటివా అని కాదు, ఎవరికైనా ఈ పాయింట్ వర్తిస్తుంది. లాస్ట్ 2 రోజులు వీలైనంత వరకు మరీ తప్పదు అనుకుంటే తప్పించి ఎక్కువగా ఎవరితోటి మాట్లాడకుండా ఉంటే పెద్దగా ఇబ్బంది ఉండదు. సో కమ్యూనికేషన్ విషయాల్లో లాస్ట్ 2 రోజులు కొంచెం జాగ్రత్త వహించాలి మీ కర్కాటక రాశి, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు. ఇప్పుడు సింహరాశిలో పుట్టిన వాళ్ళకి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మొదటి 2 రోజులు మీ సోదరులతోటి చాలా మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది.
అలాగే ప్రయాణాలు చాలా బాగా ఉంటాయి. కమ్యూనికేషన్స్ చాలా బాగా ఉంటాయి. మీరు కమ్యూనికేటివ్ ఫీల్డ్స్‌లో ఉన్నా లేదా ఏదైనా మీరు కమ్యూనికేట్ చేస్తున్న అవతల వాళ్ళకి చాలా ప్రాపర్‌గా రీచ్ అవుతుంది. మధ్యలో 2 రోజులు అంటే మొదటి 2 రోజులు కాకుండా మధ్యలో 2 రోజులు ఇంట్లో కొంచెం తల్లిగారి హెల్త్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆ డిస్టర్బెన్స్ కౌంటబుల్‌గా ఉండదు కానండి. బట్ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ ఉంటుంది మదర్‌కి. అది 1 డే ఉండి తర్వాత మళ్ళీ సెట్ అయిపోతుంది. అది దాంతో పాటు ఏంటంటే మీరేదన్నా అద్దింటి ప్రయత్నాలు చేస్తున్నా, స్వగృహ ప్రయత్నాలు చేస్తున్నా ఈ వారం మధ్యలో చేయకండి. ఈ వారం మధ్యలో మీరు చేస్తే మీ వృధా ప్రయాస తప్పించి దానికి తగిన అనుకూలతలే కావచ్చు, పాజిబిలిటీసే కావచ్చు, మీరు చూడటం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అది మీకు మధ్యలో 2 రోజుల వరకు ఈ పాయింట్ వర్తిస్తుంది. ఆ తర్వాత మీకు ఈ వారం చివరిలో ఫినాన్షియల్‌గా చాలా బాగా ఉంటుంది. మీ వాక్కుకి బాగా విలువ పెరుగుతుంది. చాలామందితో ఎక్కువ మాట్లాడతారు ఈ వారం చివరిలో. అనుకోకుండా మాట్లాడాల్సొస్తారు. బట్ అది మీకు హ్యాపీగా అనిపిస్తుంది. అవతల వాడికి కూడా హ్యాపీగా అనిపిస్తుంది. మీ మాటే మీకు డబ్బుల్ని క్రియేట్ చేసే విధంగా. ఇప్పుడు సపోజ్ మీ బాస్‌ని మీరు మీ మాటలతో ఇంప్రెస్ చేశారనుకోండి. అలాగే చేతలను కూడా చూపించే విధంగా డెస్టినీ మీకు ఇప్పుడు డ్రైవ్ చేస్తుంది. అంటే మీరు వర్క్ పరంగా ఇంప్రెస్ చేయగలుగుతారు. మీ పై అధికారుల్ని మీ మాట పరంగా ఇంప్రెస్ చేయగలుగుతారు అట్ ఏ టైమ్. దానివల్ల ఏంటంటే 2 ప్రోగ్రెషన్‌లో ఉండడం వల్ల డెఫినెట్‌గా మీకు డిజర్వింగ్ పొజిషన్ వాళ్ళు మీకు ఇస్తారు. ఇదొకటి. అదే వ్యాపారస్తులు అనుకోండి, మీ ప్రెజెంటేషన్ స్కిల్స్ అందరికీ నచ్చుతాయి. లేదా మీరు చేసే ద వే యూ ట్రేడ్ ద థింగ్స్ చాలా బాగా అనిపిస్తుంది. క్యాచీగా అనిపిస్తుంది. అట్రాక్టివ్‌గా అనిపిస్తుంది అందరికీ. సో మీకు ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారు. ఆకర్షణ పెరుగుతుంది. జనాకర్షణ పెరుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే. ఈ జనాకర్షణ మీకు లక్ష్మిని తెచ్చిపెడుతుంది. శ్రీ మహాలక్ష్మి అమ్మని తెచ్చిపెడుతుంది. ఇది ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు సింహరాశి, సింహలగ్నంలో పుట్టిన వాళ్ళకి. కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము ఫస్ట్ 2 రోజులు నార్మల్‌గా ఉంటుంది. పెద్ద అసలు ఎక్కువ ఆలోచనలు కూడా ఏమి ఉండవు మీకు. అలా హ్యాపీగా ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకుంటారు. ఎక్కువగా అన్ని పనులు కూడా చాలా ఇన్ టైమ్‌లో చేస్తారు. రెగ్యులర్‌గా చేసే పనులైనా స్టార్టింగ్ 2 రోజులు చాలా ఫాస్ట్‌గా చేసేసామని అనుకుంటారు. అంటే మీ మనసు చాలా తేలిగ్గా ఉంటుంది. దేని గురించి ఆలోచించరు. సో మీరొకటి కావాలంటే ప్రాక్టికల్‌గా చేసుకోండి. ఏ విషయం గురించి అయినా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటే మనం ఏదైనా పని చేస్తే డెఫినెట్‌గా 10 నిమిషాల్లో అయ్యే పని కనీసం ఒక 30 నిమిషాల కంటే పైచిలుకు సమయం తీసుకుంటుంది. అదే మన మనసు లైట్‌గా ఉంటే కనుక మనం పని చకచక చేయగలుగుతాం. సో ఇప్పుడు ఫస్ట్ 2 రోజులు మీ మనసు చాలా తేలిగ్గా ఉంటుంది. అందుకని మీరు ఏ పని అయినా సరే చాలా చకచక చేయడానికి చక్కటి అవకాశం ఉంది. అయితే మొదటి 2 రోజులు కాకుండా తర్వాత మధ్యలో ఉన్న 2 రోజులు వచ్చేసేసి మీరు కమ్యూనికేషన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ కమ్యూనికేషన్ మిస్‌కమ్యూనికేట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ కమ్యూనికేషన్ వల్ల మీరు ఉద్యోగస్తులైతే మీ ఉద్యోగంలో కొంచెం ప్రాబ్లమ్స్‌ని మీరు క్రియేట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. మీరు వ్యాపారస్తులైనా సరే, కమ్యూనికేటివ్ ఫీల్డ్స్‌లో ఉన్నా సరే, అనవసరంగా చేజేతులారా ప్రాబ్లమ్స్‌ని కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఈ విషయంలో తర్వాత మీరు చేతులు గల కాకులు పట్టుకునే ఉపయోగం ఉండదు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది మీ జన్మజాతకం బాగా సహకారంగా ఉంటే ఎక్కువగా వర్తించదు కానీ బట్ అసలంటూ వర్తించదు అని చెప్పడానికి లేదు. డెఫినెట్‌గా వర్తిస్తుంది. పిల్లలకి సంబంధించిన విషయాల్లో బాగా ఉంది. ఒకవేళ మీరు కన్యారాశి, కన్యా లగ్నంలో పుట్టి మీరే కనుక విద్యార్థినులు అయితే కనుక మీకు కూడా చాలా బాగా ఉంది ఇప్పుడున్న ఈ ట్రాన్సిట్. అలాగే మీకు ఈ వారం చివరిలో మీకు అనుకూల అంశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ విషయాల్లో అనుకూల అంశాలు ఉంటాయంటే మీకు అంటే ఒక మంచి హోదా, పరపతి ఎంజాయ్ చేయడానికి సొసైటీలో. అలాగే మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో, బంధువర్గంలో గౌరవంగా అనిపిస్తుంది మీకు. ఇలాగా మీకు చాలా హ్యాపీగా అనిపించే మూమెంట్స్ ఈ వారం చివరిలో మీకు చోటు చేసుకుంటాయి. అలాగే ఎవరితో అయినా ఏమన్నా పనులు అవ్వకుండా మీకు పెండింగ్ ఉంటే ఈ వారం చివరిలో ఆ తలపెట్టిన పనులు పెండింగ్‌లోకి వెళ్ళకుండా చక్కగట్టే ముందుకు ప్రోగ్రెస్ అవ్వడానికి చాలా చక్కటి అవకాశం ఉంటుంది. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు కన్యా రాశి మరియు కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. తులారాశి, తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మొదటి 2 రోజులు కూడా చాలా హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి. మానసికంగా చాలా కూల్‌గా, కామ్‌గా, ప్రెజెంట్‌గా హ్యాపీగా ఉంటారు. మధ్యలో 2 రోజులు మీరు ఉద్యోగస్తులైతే కనుక ఉద్యోగంలో టెన్షన్స్ ఎక్కువ అవుతాయి. జాగ్రత్త తీసుకోవాలి. చాలా టెన్షన్స్ ఎక్కువ అవుతాయి మీకు ఉద్యోగంలో.
అది చాలా ప్రాబ్లం అంటే ఎలా ఉంటుందంటే మీ జన్మజాతకం బాగా సహకరిస్తే ఆ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఒకవేళ మీ జన్మజాతకం సహకరించకపోతే అది అన్సాల్వబుల్ ప్రాబ్లంగా ఉంటుంది. సో ఉద్యోగస్తులు మధ్యలో 2 రోజులు ఫస్ట్ 2 రోజులు విడిచేసి మధ్యలో 2 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ మధ్యలో 2 రోజులు మొదటి 2 రోజులు అందరికీ బాగుంటుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకి, గృహిణులకి, సీనియర్ సిటిజన్స్కి, విద్యార్థులకు అందరికీ బాగుంటుంది. మధ్యలో 2 రోజులే మీరు మధ్యలో 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు. ఈ ప్రాబ్లం ఉంటుంది. ఇది మీరు ఉద్యోగస్తులైనా సరే, వ్యాపారస్తులైనా సరే ఎవరికైనా ఈ ప్రాబ్లం మీకు వర్తిస్తుంది. అయితే ఇక్కడ ఎవరు ఎక్సెప్షన్ అంటే గృహిణుల ఎక్సెప్షన్ ఈ పాయింట్‌కి ప్రాబ్లం వస్తుందంటానికి. విద్యార్థులలో సీనియర్ సిటిజన్స్ వీళ్ళకి రాదు. వీళ్ళకి నార్మల్‌గానే ఉంటుంది. బట్ మీరు వృత్తి వ్యాపారాల్లో ఉంటే కనుక మధ్యలో 3 రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ప్రాబ్లమ్స్, టెన్షన్ అరైజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మీ జన్మజాతకం బాగా ఉంటే దాన్ని రెక్టిఫై చేస్తారు. లేకపోతే కొంచెం అది ట్రబుల్సమ్‌గా అవుతుంది. సో అందుకని మీరేంటంటే వీలున్నంత వరకు మీరు చేసే వర్క్‌ని 1కి 2 సార్లు చెక్ చేసుకొని చేయడం మంచిది. ఇదివరకు మీరు చేసిన పనులకి కూడా మేబీ ఇప్పుడు పర్యవసానం అనుభవించే టైం కూడా ఇప్పుడు ఉంటుంది. అది మళ్ళీ మీకు అంటే మీ జన్మజాతకం బాగా ఉంటే కనుక అది పెద్దగా మీకు అంటే ఇదివరకు మీకు తెలిసి తెలియకుండా చేసిన మిస్టేక్స్ వల్ల ఇప్పుడు ట్రబుల్ ఉంటుంది మీకు 3 డేస్‌లో, ఈ మధ్యలో 3 డేస్‌లో. సో మీ జన్మ కుండలి బాగా ఉంటే పెద్దగా ఇబ్బంది ఉండదు. లేకపోయినా ఇప్పుడు మనం తెలుసుకోబోయే పరిహారం చేయడం వల్ల మాక్సిమం ఎఫెక్ట్ పడకుండా అవుట్ ఆఫ్ 100%లో 30% ఎఫెక్ట్ పడి 70% స్కిప్ అవ్వచ్చు. అదే ఈ వారం చివరిలోకి వచ్చేసరికి డబ్బు ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఈ డబ్బు ఖర్చు అనేది ఒక విద్యార్థులు సీనియర్ సిటిజన్స్ వీళ్ళిద్దరికీ ఈ పాయింట్ వర్తించదు. మిగతా అందరికీ ఈ పాయింట్ వర్తిస్తుంది. మీరు గృహిణులైనా ఇంట్లో ఒక డబ్బు ఖర్చు ఉంటుంది. సో ఇలాగ అందరికీ ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అందరికీ కూడా ఈ విషయం వర్తిస్తుంది. ఒక స్టూడెంట్స్కి, సీనియర్ సిటిజన్స్కి డబ్బు ఖర్చు అప్లికేబిలిటీ లేదు. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. అది మీ తులారాశిలో పుట్టిన వాళ్ళకి, తులా లగ్నంలో పుట్టిన వాళ్ళకి, వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి మొదటి 2 రోజులు కొంచెం ట్రావెలింగ్ ఉంటుంది. లేదా ట్రావెలింగ్‌కి సంబంధించిన ఎక్స్‌పెన్సెస్ ఇన్కర్ అవుతారు. ఒకవేళ ట్రావెలింగ్‌కి సంబంధించిన ఎక్స్‌పెన్సెస్ కాకపోతే కనుక మీరు ట్రావెలింగ్‌కి సంబంధించింది కాకపోతే ఏదైనా ఒక మంచి మొబైల్ కొనుక్కోవడానికో లేదా మొబైల్ రిపేర్‌కో ఇలాంటి వాటిలకి డబ్బు ఖర్చు ఉంటుంది. సో దేనికైనా సరే ఈ వారము స్టార్టింగ్‌లో కొంచెం ఇలా ఉంటుంది. ఈ వారం మధ్యలో మీకు అనుకూలంగానే ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ వారం మధ్యలో ఉద్యోగస్తులకి కొంచెం చూసుకోవాలి. ఉద్యోగస్తులకి కొంచెం ఏ విషయంలో చూసుకోవాలంటే మీ కమ్యూనికేషన్ విషయాల్లో మీకు తెలియకుండానే ఇనాక్టివ్‌గా ఉంటారు. మీకు అప్పచెప్పిన పనులు టైంకి చేయలేరు. సో అది ఇదివరకేమో మీకు అప్పచెప్పిన పనులు ఇన్ టైంలో చేసినా చేయకపోయినా పెద్దగా ఎఫెక్ట్ ఉండదు కానండి. ఈ వారం మధ్యలో మటుకు మీకు అప్పచెప్పిన పనులు ఇన్ టైంలో చేయకపోతే కనుక కొంచెం మీకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ వారం మధ్యలో అంటే మొదటి 2 రోజుల తర్వాత మిగతా రోజుల్లో మీకు బాగా ఉంది. చివరి రోజుల్లో కూడా బాగా ఉంది. ఫైనాన్షియల్‌గా చాలా మంచి శుభ సమయం ఉంది. ఈ వారం చివరిలో ఎస్పెషల్లీ మీరు కనుక ఏదన్నా లోన్‌కి ప్రయత్నిస్తూ ఉంటే అదే అవుతుంది. వాహనానికి సంబంధించిన గృహ సంబంధంగా ఏమైనా ప్రయత్నాలు చేస్తూ ఉన్నా సరే అవన్నీ మీకు చాలా చక్కగా సఫలీకృతం అయ్యే సమయము ఈ వారము. ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. వృశ్చిక రాశి అలాగే వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి, ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. ఈ వారం స్టార్టింగ్ చాలా బాగా ఉంటుంది మీకు. స్టార్టింగ్ మనీ వైజ్ అయితే చాలా బాగా ఉంటుంది. అయితే ఈ వారం స్టార్టింగ్ వచ్చేసేసి మీకు మనీ వైజ్ బాగుంటుంది. దాంతోపాటు సొసైటీలో కూడా చాలా బాగా అనిపిస్తుంది. మంచి పరపతి పలుకుబడి అందరితోటి మంచి గుడ్ రిలేషన్ మెయింటైన్ అవుతుంది ఒక మాటలో చెప్పాలంటే. తర్వాత మధ్యలో 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది. మీరు అనుకోకుండా ప్రయాణం చేయాల్సి వస్తారు. ఎక్కడో చోటికి మీరు అనుకోకుండా వెళ్ళాల్సి వస్తారు. ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తారు. వెళ్ళాల్సిన పనులు కొన్ని ఏర్పడతాయి. దానికి డబ్బు ఖర్చు అవుతుంది. అది మీరు పెద్దగా ఇష్టపడుతూ అయితే పెట్టరు. కానీ ఇంకా తప్పదురా బాబు అంటూ అంటూ వెళ్ళేసేసి వస్తారు. సో ఆ డబ్బు ఖర్చు మీకు డెఫినెట్గా అసంతృప్తిని తెచ్చిపెడుతుంది. అలాగే ఈ వారం చివరిలో మనం చూసుకుంటే కనుక మీకంతా కూడా నార్మల్గా పాజిటివ్గానే ఉంది. ఈ వారం చివరిలో ఎలాంటి ఇబ్బంది లేదు. అంతా కూడా నార్మల్గానే ఉంది. విద్యార్థులకి కూడా
ఈ వారము నార్మల్ అండ్ న్యూట్రల్గానే ఉంది. సీనియర్ సిటిజన్స్కి బాగా ఉంది, పెద్దగా ఎఫెక్ట్స్ ఏం చూపించట్లేదు గోచారము. అలాగే మీకు కూడా ఈ వారము ఇంకా బాగా ఉండడానికి ఏం పరిహారం చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మొదటి 2 రోజులు కూడా మీరు వృత్తిలో బాగుంటుంది, మీరు ఉద్యోగం చేస్తూ ఉన్నా బాగుంటుంది, మీరు వ్యాపారం చేస్తూ ఉన్నా బాగుంటుంది, ఫ్రీలాన్స్ వర్క్స్ చేస్తూ ఉన్నా బాగుంటుంది. మిమ్మల్ని అప్రిషియేట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, అది మీకు చాలా సంతృప్తినిస్తుంది. మధ్యలో 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, ఫైనాన్షియల్గా బాగా స్తంభించిపోతున్న పరిస్థితులు, ఫ్రీజ్ అయినట్టు అనిపిస్తుంది. సో ఫ్రీజ్ అయినట్టు అనిపించి ఎక్కువగా మీకు డబ్బుల గురించి కొంచెం టెన్షన్ ఉంటుంది. మధ్యలో 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు. ఇక చివరి లాస్ట్లో 2 రోజులు ఈ ఫ్రీజ్ అనేది మీకు ఉండదు, నార్మల్గా అయిపోతుంది. ఈ చివరి 2 రోజులు వచ్చేసేసి మీకు అనుకూలంగానే ఉంటుంది. ఎలాంటి ప్రతికూలతలు అయితే డెఫినెట్గా ఉండవు. కథ నిద్రలేమి సమస్యతో బాధపడతారు. లాస్ట్లో 2 రోజులు నిద్రలేమితో బాధపడతారు, కారణం తెలియదు. పగటిపూట నిద్రపోతారు, మీ పని చేస్తూ నిద్ర కళ్ళు చచ్చెటి ఒళ్ళు దొరుకుతుంది. రాత్రిపూటేమో కరెక్ట్గా పడుకోవాల్సిన సమయాల్లోనేమో పగలపూట మేలుకున్నట్టు మేలుకుంటారు. ఇది లాస్ట్ 2 రోజులు, వారం మొత్తం జరగదు, లాస్ట్ 2 రోజులు జరుగుతుంది. మీ జన్మజాతకంలో చంద్రబలం అత్యద్భుతంగా ఉంటే, మీ లగ్నాధిపతి బలం అత్యద్భుతంగా ఉంటే అప్పుడు ఈ నిద్రలేమి సమస్య పూర్తిగా మిమ్మల్ని బాధించదు. మేబీ మీరు పడుకోగానే ఒక అరగంటకి పడుకునే వ్యక్తిలో లేదా ఒక 10 నిమిషాలకు పడుకునే వ్యక్తిలో అయితే మీరు పడుకునే దానికంటే ఒక 1 అవర్ లేట్ అవుతుంది. గంట 10 నిమిషాలు పడుకునే వాళ్ళైతే గంట 10 నిమిషాలకు పడుకుంటారు. అరగంటకి పడుకునే వాళ్ళైతే గంటన్నరకి పడుకుంటారు. ఏది మీ జన్మజాతకంలో లగ్నబలం చంద్రబలం బాగా ఉంటే, చంద్రబలం బాగా ఉండడం అంటే మీ మకర రాశి వాళ్ళకి చంద్రుడు ఒక్కడే ఉండి అక్కడ కర్కాటక రాశిలో గురుడు ఉండి చంద్రుడిని చూస్తుంటే చంద్రబలం బాగా ఉన్నట్లే. అలాగే మీకు ఇక్కడ మకర రాశిలో రాహుకేతువులు ఫ్రిక్షన్ పడకుండా ఇంకా రకరకాలు చూడాలి, అలా లేకుండా ఉంటే మీకు బాగున్నట్లే. అలా కాకుండా చంద్రుడు ఉత్తగా ఒక్కడే ఉన్న ఆ రాశిలో ఏ గ్రహాలు లేకపోయినా సరే అప్పుడు మీరు నిద్రలేమి సమస్యతోటి కొంచెం బాధపడతారు, లాస్ట్ 2 రోజులు బాధపడతారు. దానివల్ల ఏంటంటే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ రావడం, నిద్ర లేకపోవడం వల్ల పొద్దున్నే సమయంగా అన్ని పనులు నీట్గా చేసుకోలేకపోవడం, సమయానికి చేసుకోలేకపోవడం, నిస్సత్తువ నీరసం, కూర్చుందాం అనిపిస్తుంది. నీళ్ళు ఎక్కువ తాగుతారండి లాస్ట్ 2 రోజులు, బాగా నీళ్ళు తాగుతారు, నీళ్ళతో కడుపు నింపేసుకుంటారు. ఆహారం తింటానికి బదులు నీళ్ళు దాకా కడుపు నింపుకుంటున్నారని మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటే తిడతారు కూడా మిమ్మల్ని. అలా మీకు లాస్ట్ 2 రోజులు అనిపిస్తుంది. బట్ ఏదేమైనా తర్వాత అంతా నార్మల్గానే ఉంటుంది. అసలు ఈ వారం ఏం పరిహారం చేసుకోవాలో మనం ఎప్పుడు చూద్దాం. కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారము బాగుంది, అనుకూలంగానే ఉంది. మొదటి 2 రోజులు చాలా అదృష్టవంతంగా ఉంటుంది. మొదటి 2 రోజులు అంటే అదృష్టవంతంగా ఉండడం అంటే ఏంటి, మానసికంగా శారీరకంగా మనం ప్రశాంతంగా ఉంటాం, ఆరోగ్యం చాలా సహకరిస్తుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటాం అంటే అందరితోటి చాలా మంచి రిలేషన్ ఉంటుంది. మీ జన్మజాతకం బలంగా ఉంటే మొదటి 2 రోజులు ఏదన్నా ఒక మంచి లక్ ఏదైనా జరుగుతుంది. మధ్యలో 2 రోజులు లేదా 3 రోజులు, ఈ మధ్యలో 2 రోజులు 3 రోజులు ఎలా ఉంటుందంటేనండి, మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే ఇది కేవలంగా ఉద్యోగస్తులకి మాత్రమే విషయం వర్తిస్తుంది, ఇంకెవ్వరికి విషయం వర్తించదు. వ్యాపారస్తులకు వర్తించదు, ఉద్యోగస్తులకు మాత్రమే వర్తిస్తుంది. మీకు అక్కడ కమ్యూనికేటివ్ ఇష్యూస్ వస్తాయి ఉద్యోగస్తులకి. సో ఉద్యోగస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ ఉద్యోగ స్థానంలో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ మొత్తానికి మీకు ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే అన్సాల్వబుల్గా అవుతుంది. కాబట్టి కొంచెం ఉద్యోగస్తులు మధ్యలో 2 రోజులు లేదా 3 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఉద్యోగస్తులకి. అలా వ్యాపారస్తులకి పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు, బాగుంటుంది, నార్మల్గా ఉంటుంది. మిగతా 2 రోజులు చాలా బాగుంటుంది, లాస్ట్ 2 రోజులు చాలా బాగుంటుంది. మొదటి 2 రోజులు బాగుంటుంది, లాస్ట్ 2 రోజులు బాగుంటుంది, మధ్యలో 3 రోజులు అది కూడా ఉద్యోగస్తులకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇక బిజినెస్ చేసే వాళ్ళకి నార్మల్గా ఉంటుంది, ప్లస్ ఉండదు, మైనస్ ఉండదు. గృహిణులకి నార్మల్గా ఉంటుంది, అలా వెళ్ళిపోతుంది. విద్యార్థులకి కూడా మధ్యలో 3 రోజులు అలా నార్మల్గా వెళ్ళిపోతుంది. కానీ లాస్ట్ 2 రోజులు అందరికీ బాగుంటుంది, ఫస్ట్ 2 రోజులు కూడా అందరికీ బాగుంటుంది. ఈ లాస్ట్ 2 రోజులు ఏంటంటే అధికంగా బాగా మనీ ఫ్లోటింగ్ బాగా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. ఈ మనీ ఫ్లోటింగ్ బాగా ఉండడం వల్ల మీకు చాలా సంతోషం అనిపిస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మనీ ఫ్లోటింగ్ ఉంటుంది. ఇది మీకు చాలా ఆనందం అనిపిస్తుంది డెఫినెట్గా. మీ జన్మజాతకం సహకరిస్తే ఇది ఇంకా బాగా ఎక్కువగా ఉంటుంది, ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీ జన్మజాతకం సహకరించకపోయినా మనీ ఫ్లోటింగ్ విషయంలో మీకు చాలా సంతోషంగా ఉంటుంది.
ఇది కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క ఫలితాలు. ఆఖరిదైన మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క అంశాలు ఎలా ఉంటాయో మనం చూద్దాం. మీనరాశిలో పుట్టిన వాళ్ళకి అలాగే మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీ మీ ఇద్దరికి కూడా మొదటి 2 రోజులు వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఉద్యోగస్తులు అనుకోండి, ఉద్యోగంలో వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. సో నిద్రపోకుండా కూడా వర్క్ గురించి ఆలోచించాల్సి వస్తారు. వ్యాపారస్తులకు కూడా వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. బట్ వ్యాపారస్తులకు వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉందంటే అక్కడ బిజినెస్ డెవలప్ అవుతున్నట్లే అర్థం. అదొక రకంగా మంచిది. విద్యార్థులకి చదువు ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. చదువు ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల హోంవర్క్స్ కావచ్చు, లేదా మీరు చదవాల్సిన పెండింగ్ ఉండి ఇప్పుడు చదువుకోవడం, మొదటి 2 రోజులు బాగా చదువుకోవడం, ఇలాంటిది ఏదన్నా సరే జరుగుతుంది మొదటి 2 రోజులు. మధ్యలో 2 రోజులు వచ్చేసేసి మీకు చివర్లో మధ్యలో 2 రోజులు మీకు బాగుంటుంది. కాకపోతే ఈ మధ్యలో 2 రోజులు ఏంటంటే న్యూట్రల్గా వెళ్తుంది. మరీ బాగా ఉంటుందని చెప్పను, లేదా మరీ బాగోదని కూడా చెప్పడానికి లేదు. కొంచెం న్యూట్రల్గా వెళ్తుంది. బోర్ అనిపిస్తుంది మధ్యలో 2 రోజులు లేదా 3 రోజులు చచ్చే బోర్ ఫీల్ అవుతారు. ఏంటి టైం పాస్ అవ్వదు. ఒక పని మీరు చేయాలని అనుకుంటారు, అది చేయలేక బాగా లాగ్ అవుతుంది. ఇది మీకు బాగా ఇబ్బంది పెడుతుంది. మళ్ళీ చివరి 2 రోజులు చాలా బాగా ఉంటుంది. అందరితోటి ఎక్కువ మాట్లాడతారు, ఎక్కువగా కలుస్తారు. ఉద్యోగస్తులకి వ్యాపారస్తులు అందరికీ కూడా లాస్ట్ 2 రోజులు బాగున్నాయి, మధ్యలోనే కొంచెం 2-3 రోజులు కొంచెం లాగైనట్టు అనిపిస్తుంది. బట్ మిగతా వారం అంతా చూసుకుంటే కనుక చాలా చక్కగా ఉంది మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితులు. ఏం పరిహారం చేసుకోవాలి? నేను ఇందాకే చెప్పాను మీకు స్టార్టింగ్లోనే. ఎవరైతే హరినామస్మరణ చేస్తూ ఉంటారో నిత్యము మనసులో వాళ్ళ పనులు చేసుకుంటూనే హరినామస్మరణ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాం, ఏదైనా ఆఫీస్ వర్క్ చేసుకుంటాం, లేదా ఏదైనా పనులు చేస్తుంటాం. మన మనసు ఎప్పుడైనా ఖాళీగా ఉంటుందా చెప్పండి? ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది కదా. మనం పడుకునేప్పుడు తప్పించండి, మనకి నిద్ర పట్టినప్పుడు తప్పించి విడిగా మనసు ఏదో ఒక ఆలోచన చేయకుండా ఎవ్వరికీ ఉండదు కదా. ఆలోచన ఏదో భగవంతుడి గురించి ఆలోచించండి, చాలా మంచిది. పుణ్యం పురుషార్థం 2 వస్తాయి. ఇప్పుడు ఈ టైంలో చేయాల్సినదే. మేము భగవంతుడు జపం చేస్తే మా పనులు ఎవరు చేస్తారన్న మాట మటుకు అనకండి. మనసులో జపం చేసుకోండి. దానికి మీరేం టైం కేటాయించక్కర్లా. మీరు ఏ పని చేస్తున్నా మానసికంగా జపం చేసుకోవచ్చు. మనసులో జపం చేసుకుంటూ మీ నిత్య దైనందిన జీవితంలో మీ బతుకు గడవడానికి కావాల్సిన పనులు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు చక్కగా. అలా చేస్తూ ఉంటే ఈ స్క్రాప్ మైండ్లోంచి తొలగిపోతుంది. అది కూడా మంచిదే కదా. హాయిగా మనసు ప్రశాంతంగా ఉంటుంది, ముందు నిర్మలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. లేదంటే ఈ ఆలోచన మన మనసు ఉందండి పెద్ద కోతి, పిచ్చి పిచ్చి ఆలోచనలను తెచ్చిపెట్టి మన మనసుని, మన మానసిక ఆరోగ్యాన్ని, తద్వారా శారీరక ఆరోగ్యాన్ని పాడు చేయడంలో దీనికంటే వైటల్ రోల్ ఎవరూ ప్లే చేయలేరు. మన మనసే మనకి శత్రువు ఫస్ట్. అందుకే శత్రువులు ఎక్కడో ఉండరు, మనలోనే ఉంటారని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. దానికి ఇప్పుడు మన అవకాశం ఇవ్వకుండా ఉండడానికి ఇది చాలా మంచి ఉత్తమ సమయం అండి. ఏంటంటే అది అన్ని వేళలా ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఏదో ఒక ఆలోచనలు వస్తుంటాయి. సపోజ్ కొంతమందికి ఏంటంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఇబ్బంది పెడతారంటే వాళ్ళకి పడుకున్నా, కూర్చున్నా, లేచినా అవే ఆలోచనలు వస్తాయి. ఎంత పొమ్మన్నా పోవు. ఎందుకంటే వాళ్ళు జరిగిన హర్టింగ్ అలా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు గిల్ట్ పాయింట్ నేను ఇందాక చెప్పాను కదా, దాన్ని నివృత్తి చేసుకోవడానికి ఒక సింపుల్ రెమెడీ దైవనామస్మరణ. మీరు నమో భగవతే వాసుదేవాయ అంటారా, నమశివాయ అంటారా, శ్రీమాత్రే నమః అనుకుంటారా, లేదా శ్రీ గురుదత్త, జయ గురుదత్త, శ్రీదత్త శరణం అని అనుకుంటారా, మేధా దక్షిణామూర్తియే నమః అనుకుంటారా, ఏ నామమైనా సరేనండి. మీ ఇష్టదైవాన్ని మీరు తలుచుకోండి. ఈ దైవం ఆ దైవం అంటే ఏ దైవమైనా మీ ఇష్టదైవాన్ని చక్కగా తలుచుకోండి. దేవతలు ఎప్పుడు మనల్ని కాపాడటానికే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ వారం రోజులు రౌండ్ ద క్లాక్ మీరు మనసులో దైవనామస్మరణ చేసుకుంటూనే ఉండాలి. ఎంత దిట్టంగా చేయాలంటే ఒకవేళ అర్ధరాత్రి మనసు మీకు మెలకు వచ్చినా నమశివాయ 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 అని మీ మైండ్ చెప్పేయాలి. మనకు మెలకు వచ్చినప్పుడు వీళ్ళు నాకు ఇది చెప్పమన్నారు కదా అని అది చెప్పేస్తూ ఉండాలి. మనకి ఏ ఆలోచన వచ్చినా ఇలా మనం ప్రాక్టీస్ చేస్తుంటే, ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేచర్ మనకి ఈ అవకాశాన్ని కల్పిస్తూ ఉంది. ఈ వారము మనం ఎలాంటి ఆలోచనలు మన బ్రెయిన్లోకి తెచ్చుకోకుండా మెంటల్ డిప్రెషన్ని జయించడానికి, అలాగే మనకి టెన్షన్స్ వీటి నుంచి మనం బయటపడటానికి నేచర్ ఇప్పుడు మనకు సదవకాశాన్ని కల్పిస్తూ ఉంది. భగవన్ నామాన్ని మనందరం పట్టుకుందాము. ఈ మనసులో ఉన్న ఆలోచనలు వెళ్ళిపోతాయి. ఒక 2-3 రోజులు మీరు అంటూ చూడండి, మనసులో అనుకుంటూ ఉండండి. ఆలోచనలు ఫస్ట్లో వెళ్తూ ఉంటాయి, కానీ మీరు గట్టిగా అనుకుంటూ ఉంటే
నాలుగో రోజు నుంచి ఏమవుతుందంటే మీకు పొరపాటున ఆలోచన వచ్చినా మళ్ళీ మీ మనసే మీకు నమో భగవతే వాసుదేవాయ, నమో భగవతే వాసుదేవాయ, నమో భగవతే వాసుదేవాయ అని ఖచ్చితంగానే తీరుతుంది. సో ఇలాగా మన నిత్య దైనందిన జీవితంలో మన పనులు మనం చేసుకుంటూ ఈ వారం మటుకు అసలు ఈ వారం అనే కదా ఎప్పుడు భగవన్నామస్మరణ మానసికంగా జపం చేయడం చాలా మంచిదండి. పూజ గదిలో మనం కూర్చొని చేసే పూజ 1-2 గంటల్లో ఉంటుంది. ఇంకా టైం అంతా మిగతా టైం అంతా మనం లౌకిక కార్యకలాపాలకే వాడుతూ ఉంటాం. ఈ లౌకిక కార్యకలాపాలకి వాడాలి. లౌకిక కార్యకలాపాలకి వాడుతూ భగవంతుడితోటి మనం అనుసంధానం అవ్వాలి. అదే మన జీవితం యొక్క పరమార్థం. మనకి భగవద్గీతలో గీతాచార్యుల వారు కూడా చెప్పింది అదే. మీరు ఏ శాస్త్రాన్ని తీసుకున్నా, ఏ ధర్మశాస్త్రాన్ని తీసుకున్నా సారం ఇంతే ఉంటుంది. లౌకికంగా మన జీవనాన్ని మనం సాగిస్తూ మనం భగవంతుడితోటి కనెక్ట్ అవ్వాలి. అందుకే ధర్మ అర్థ కామ్య మోక్షాలని సంకల్పంలో మనకి చెప్తారు. ధర్మంగా మనం డబ్బుల్ని సంపాదించుకుంటూ మనకున్న కోరికల్ని తీర్చుకుంటూ మనం సోల్ ప్రోగ్రెషన్కి వెళ్ళాలి. అదే వెళ్ళాలంటే ఏం చేయాలి? మనం చేస్తున్న పనులు మనం చేసుకుంటూ మనసులో భగవన్ నామాన్ని విడిచిపెట్టకుండా జపించాలి. ఇలా ఈ వారం ఇంక పరిహారం అంటే ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. ఈ వారం నుంచి స్టార్ట్ చేయండి. మీరు ఎప్పుడు కూడా ధ్యానం కుదరటం లేదు, భగవంతుడి మీద మనసు వెళ్ళట్లేదు అనుకునే వాళ్ళకు కూడా ఈ వారం చేస్తూ ఉంటే ఇంక నెక్స్ట్ వీక్స్ కూడా ఇంకా తర్వాత అలా కంటిన్యూ అయిపోతుంది. స్టార్టప్ చేయడానికి, తెరంగేట్రం చేయడానికి ఇది మంచి సమయం. భగవంతుడు అనే ఒక మణిద్వీపానికి మనం చేరుకోవడానికి అనుకోండి, ఒక వైకుంఠాన్ని మనం చేరుకోవడానికి అంటే వైకుంఠాన్ని చేరుకోవడం అంటే మన మనసులో వైకుంఠాన్ని ప్రతిష్ఠించుకోవడానికి, మన మనసులో కైలాసాన్ని ప్రతిష్ఠించుకోవడానికి, మన మనసులో మణిద్వీపాన్ని ప్రతిష్ఠించుకోవడానికి ఇది చాలా చక్కటి శుభ సమయం. ఈ అవకాశాన్ని ఎవ్వరూ మిస్ అవ్వకండి. చాలా బాగా ఉంటుంది. ఇలా చేసుకొని చూడండి. అసలు మీకు 2 రోజుల్లోనే మానసిక ప్రశాంతత చాలా వచ్చేస్తుందండి. హాయిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటుందండి. ఇది ఈ వారం చేసుకోవాల్సిన పరిహారము. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.